నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ కూడా సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు, నాకు తండ్రి సమానులు. చాలా వరకు ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు అటు ధర్మ సందేహాల రూపంలో, ఇటు మాస ఫలితాల రూపంలో మనకి అందిస్తూనే ఉంటారు. ఇక సంవత్సరాంతం వచ్చేసింది. ఇట్టే గడిచిపోయిందా సంవత్సరం అనిపిస్తుంది. గత 2 సంవత్సరాలుగా రాశి ఫలితాలతో ప్రతి మాసం కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం. చాలా విషయాలు అందరూ ఫాలో అవుతున్నారు. ఫాలోవర్స్ చాలా వరకు పెరిగారు. ఈ విషయాలన్నీ వివరిస్తూ ఇక చివరి ఈ సంవత్సరానికి సంబంధించి చివరి మాసం ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిసెంబర్ మాస ఫలితాలు. ఇక ఆధ్యాత్మికంగా ఎలా ఉండబోతోంది నెక్స్ట్ ఇయర్ అనే విషయం కూడా నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా గురువుగారితో ఒక ప్రత్యేక కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తాను. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారికి తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉంది డిసెంబర్ మాసం చెప్పండి? తులారాశి వారికి ఈ డిసెంబర్ మాసం ఎలా ఉంది అంటే అద్భుతముగా ఉన్నది. చాలా బాగుంది. అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకుంటారు గాక, అలాగే ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోవటం, రాజకీయ ప్రముఖుల నుండి ఆహ్వానాలు రావటము. రాజకీయంలో ఉండేటువంటి వాళ్ళు తెలిసినటువంటి వాళ్లకు, అందరికీ వస్తాయని కాదు కదా, రాజకీయాల్లో పరిచయం ఉండేటువంటి వాళ్లకు ఆహ్వానం అనేటువంటిది రావడం జరుగుతుంది ప్రముఖుల నుండి. వృత్తి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అన్ని రంగాల్లో అన్ని వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్లకు కూడా మెరుగ్గానే ఉన్నది. పైగా వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవటం ఎలా చేసుకుంటే మేలు అనేటువంటి దీంతో ఆలోచన చేసి సమయానికి డబ్బు కూడా మీకు అందుతుంది. కొత్త వ్యాపారాలు చేసుకోవటానికి లేదా ఉన్న వ్యాపారం విస్తృతి చేసుకోవటానికి కావాల్సినటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటారు. ఇంట్లో సంతానము అభివృద్ధి పదంలో ముందుకు వెళుతూ ఉంటే చూసి సంతోషిస్తారు. ఇంతవరకు చేసేటువంటి విధానము, మీరు నడిచినటువంటి విధానము కాకుండా కొత్త పంథా ఏదో ఎంచుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, తద్వారా మేలు జరుగుతుంది. అంతేకాకుండా మీ మాట తీరుతో ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు మీ మాట తీరుతో పై అధికారులతో మెప్పు పొంది మీకు పదోన్నతులు పొందేటువంటి మార్గము కూడా ఉన్నది. మీరు అలా అధికారులను ఆకట్టుకుంటారు గాక. అంతేకాకుండా ఆదాయం విషయంలో లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధిగమించి మీ చేతికి మంచి ఆదాయం అందుతుంది గాక. దీర్ఘకాలికమైనటువంటి రుణాలు, ఎప్పటి నుంచో రుణం ఉంది అని అనుకునేటువంటివి వెంటనే తీర్చేయడం జరుగుతుంది ఈ మాసంలో. అదేంటి ఇన్నేళ్ల నుంచి తీర్చలేనటువంటి వాళ్ళు ఇంతలోనే తీర్చేసినారు అంటే అలా కలిసి వస్తున్నాయి మీకు. అలా గ్రహస్థితులు అనుకూలంగా కలిసి వస్తున్నప్పుడు వెంటనే ఇచ్చేస్తారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. శుభవార్తలు వింటారు కూడా. మొన్నటిదాకా బాగలేదంటే ఇప్పుడు బాగుంది, ఏమి ఇబ్బంది లేదు, ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు, ఆరోగ్యవంతులుగా ఉన్నారు అనేటువంటి మాటే మీకు తెలుస్తుంది గాక. నూతన వాహనాలు కొనుగోలు ప్రయత్నం, కొత్త వాహనాలు కొనడం, ఇల్లు కట్టుకోవటము, కొత్తవి ప్రాజెక్టులు చేపట్టడము, విపరీతముగా శారీరకమైనటువంటి శ్రమతో తిరగటము, తిరిగి నలుగురిని మెప్పించి మీకు కావాల్సినటువంటిది మీ స్కిల్ ఏదో చూపించి వాళ్లకు అబ్బా మీ అంతటి వారు వచ్చారండి అని అనిపించుకొని, అతను చెబితే నిజాయితీ ఉంటుంది చేద్దాము అనేటువంటి భావనతో అందరూ కలిసి చేయటము, పెట్టుబడులు పెట్టటము, డబ్బు అనూహ్యంగా తీసుకోండి అని అడగకపోయినా వీళ్లకు ఇవ్వటము, ఇలాంటివన్నీ కూడా తులారాశి వాళ్లకు జరగబోతూ ఉన్నాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు గాక. నూతన ఆభరణాలు ఇవన్నీ కూడా
కొనుక్కొని జాగ్రత్తగా చేసుకుంటారు. ఏది ఏమైనా ఇంకా నూతనమైనటువంటి అవకాశాలు, కొత్త కొత్త అవకాశాలు వీళ్ళ దగ్గరికి రాబోతున్నాయి, వస్తాయి. ఉమ్, వాటిల్లో ఎలా చేస్తే బాగుంటుంది ఏమి అనేటువంటిది మంచి నిర్ణయం తీసుకొని ముందుకు వెళతారు గాక. ఉమ్, ఏది ఏమైనా తులారాశి వాళ్ళకు ఈ మాసం చాలా బాగుంది. బాగుంది. ఎలాగో బాగుంది అంటున్నారు. ఇంకా కాస్త త్వరితగతిన వాళ్ళ పనులు కంప్లీట్ కావాలి అనుకున్నవారు దైవారాధన, దిక్కులు, రంగుల విషయం చెప్పండి. త్వరితగతిన వీళ్ళకి ఇంకా పనులు మేలు జరగాలి, బాగుండాలి, మాకు మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్లకు మీ ఇంటి దేవుడు ఎవరినో ఒక్కసారి పూజించుకొని అలాగే అమ్మవారిని ఆరాధించండి. తప్పకుండా మేలు జరుగుతుంది గాక. ఉమ్, ఇక మీరు దుస్తులు ఎటువంటివి ధరించాలి అంటే మంచి కలర్లు ఇంద్రధనస్సులాగా 7 రంగుల వర్ణాలు వేసుకోండి. మీకు ఉమ్, అభ్యంతరమే లేదు గాక. ఉమ్, ప్రశాంతంగా మీకు నలుపు తప్ప ఉమ్, అన్నీ వేసుకోండి, మీ ఇష్టం. ఓకే. బ్రహ్మాండంగా ఉంటుంది. ఉమ్, తరువాత దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి 4 దిక్కులు, 8 మొత్తం మీ మూలలు కూడా పనికొస్తాయి మీకు. ఓకే. బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ముందుకు వెళ్ళవచ్చును. ఇక తులారాశి వారికి కూడా చాలా బాగుందండి. మాసం అంతా బాగుంది. ఎటువంటి టెన్షన్స్ లేవు. హ్యాపీగా సాగిపోతుంది అన్నట్టుగా చెప్తున్నారు గురువు గారు. ఇక దిక్కుల విషయం అయితే అన్ని దిక్కులు కలిసొస్తాయి. కలర్స్ విషయానికి వస్తే అన్ని కలర్స్ వేసుకోవచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. బ్లాక్ తప్ప మిగిలిన అన్ని కలర్స్ వేసుకోవచ్చు. అమ్మవారిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. కులదైవాన్ని కూడా ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ జాతకాలను ఒక్కసారి పరిశీలించుకోండి. జాతకాలని గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.